ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే. మనం పతంజలి మహర్షి యొక్క ఏదైతే సమాధి పాదం ఉందో దాంట్లో ఈరోజు మనం 14వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. అంటే శిష్యుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, జన్మ జన్మాంతరాల నుండి ఏవైతే చిత్తమున సంస్కారాలు ఉన్నాయో అవి స్థిరత్వంలోకి వస్తాయా, అవి శిథిలమవుతాయా, అవి తొలగిపోతాయా అని శిష్యుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆచార్యునితో. అప్పుడు ఆచార్యుడు ఏం చెప్తున్నాడు అంటే, సాతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి అంటాడు. అనగా జన్మ జన్మాంతరాల నుండి ఏవైతే చిత్తమున వాసనలు ఉన్నాయో అవి స్థిరత్వంలోకి రావాలి అన్నా, అవి దూరం అవ్వాలన్నా, అంటే అవి దూరం అవ్వాలి అంటే దీర్ఘకాలం అనగా కొద్ది సమయం పడుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం ఇప్పుడు ఎన్నుకున్నాడు. చిత్తమున భౌతిక సుఖవాంఛన సంస్కారాలు స్మృతులు బహుకాలము నుండి నింపుకొని ఉన్నాడు గనక అవి ఆధీనములోకి రావాలన్నా, బలహీనము కావాలన్నా, విఘ్నములు కాకుండా జరగాలన్నా దీర్ఘకాల సమయం పడుతుంది. అంత సామాన్యమైన సమయం అంటే కొద్దిపాటి ప్రయత్నంతో కొద్ది రోజుల్లోనే ఈ సాధన ప్రారంభిస్తే అది సిద్ధిస్తుంది అని అనుకోవద్దు. దీర్ఘకాలం సమయం ఇంత అని చెప్పడానికి లేదు, అలా అని షార్ట్ పీరియడ్ కాదు. ఎందుకంటే జీవాత్మ యుగ యుగాంతరాల నుండి కావచ్చు, లేదా ఈ సృష్టి కాలములోనే 7 మన్వంతరాల సమయములో ఎన్నిసార్లు మానవ జన్మ ఎత్తిందో, లేదా ఎత్తలేకుండొచ్చు, ఎత్తినా కూడా భోగ ప్రవృత్తియే ఉండొచ్చు. ఏ విధమైన ప్రవృత్తితో ఉందో ఇది పరమాత్మనికి తప్ప అన్యులకు తెలియదు. చివరికి స్వయముగా జీవునకు కూడా తెలియదు. తను చిత్తమున ఏ ఏ జన్మ నుండి ఏ విధమైన సంస్కారాలను నింపుకొని వచ్చాడు అనేది, ఎంత మోతాదులో ఉన్నవి అనేది కూడా స్వయముగా జీవునకు తెలియదు. కావున ఇంత జటిలమైనటువంటి ఈ వాసన రూప సంస్కారాల మధ్యలో పర్వతములాగా ఉన్నటువంటి ఈ కోరికల మధ్యలో చిత్తము స్థిరముగా ఉండడము, పరమాత్మని యొక్క సాక్షాత్కారం చేసుకోవడం,
లేదా ఈ చిత్తము ద్వారానే ఆత్మ సాక్షాత్కారం జరగడం అనేది అసంభవం అయితే కాదు, జరుగుతుంది. కానీ చాలా ఓపిక ఉండాలి, సమయం పడుతుంది అంటాడు. దీర్ఘకాల సమయం పట్టొచ్చు. తర్వాత ఏమన్నాడు? నైరంతర్య, ఒకరోజు ధ్యానం చేశాము మళ్ళీ వదిలిపెట్టాము అలా కాదు, నిరంతరము చెయ్యగలగాలి. ప్రతిరోజు జీవితంలో ధ్యానము చెయ్యగలగాలి. మనం కూర్చున్నప్పుడు చిత్తమున ఎటువంటి భ్రాంతి విఘ్నములు వచ్చినప్పటికీ మనము చిరాకు పడకుండా లక్ష్యం మీద ఉండడం ప్రయత్నించాలి. ఎన్ని రోజులు నేను ఈ ప్రయత్నం చెయ్యాలి, ఎంతకాలం చెయ్యాలి అనే ఆలోచన ఉండకూడదు. దీర్ఘకాలం పడుతుంది, అది కూడా సఫలీభూతం అవ్వాలి అంటే నిరంతర ప్రయత్నం ఉండాలి. తర్వాత సత్కార, శ్రద్ధ ఉండాలి. ఇక్కడ మీరు అసేవిత అనే పదమును దీర్ఘకాల అసేవిత, నిరంతర అసేవిత, సత్కార అసేవిత అనేది మీరు కలుపుకోవాలి. అంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే మనం ఈ ఆధ్యాత్మిక మార్గములో విజయం సాధించలేము. భగవంతుడు రూప ప్రమాణము కాదు, భగవంతుడు శబ్ద ప్రమాణము కాదు, భగవంతుడు అనుమాన ప్రమాణము కాదు. అంటే అనుమాన ప్రమాణము ద్వారా, శబ్ద ప్రమాణము ద్వారా మనం భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకోలేము. ఇప్పుడు ఎలా ఒక సంతానాన్ని చూసినప్పుడు వారికి తల్లిదండ్రులు ఉన్నారు అంటే ముఖ్యంగా గోత్రము, ఇంటి పేరు, ఇవి రెండు ఆ బాలునకు యా బాలికకు తెలుసు అంటే అతని యొక్క బాల్య జీవితము గాని నేటి వరకు అతను తల్లిదండ్రుల యొక్క ఆధీనములో ఉన్నాడని మనం ఊహిస్తాం. ఎందుకంటే చక్కగా గోత్రం చెప్తున్నాడు, ఇంటి పేరు చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక దగ్గర మనం బాల బాలికలను చూసినప్పుడు మీ ఇంటి పేరు, మీ గోత్రం పేరు ఏమిటి అంటే వాళ్ళు మౌనంగా ఉంటారు. మనం అక్కడ కూడా అనుమానమే తీసుకుంటాం. అంటే ఏమో ఆ తల్లికి అవివాహిత సంబంధము ద్వారా పుట్టి ఉన్నారా, లేదా ఏదైనా దుర్ఘటన వల్ల మరణించారా, ఏదైనా కారణాలు మనకు ఒక ఊహిస్తాం. కానీ మనం ఇలా చెప్పలేము. అంతే, కార్యం చూసి కారణం, కారణం చూసి కార్యం, అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం. ఇంకెవరైనా ఈ అనాథాశ్రమంలో ఎవరుంటారు అంటే తల్లిదండ్రులతో నిరాదరణ పొందిన వాళ్ళు ఇక్కడ ఉంటారంటే శబ్ద ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం. కానీ పరమాత్ముడు నిరాకారుడు అనేది శబ్ద ప్రమాణం. అద్భుతమైన సృష్టిని తయారు చేశాడు, ఎవరి సామర్థ్యం తీసుకోకుండానే ఈ సృష్టిని ఇంత అద్భుతంగా తయారు చేయగలిగే శక్తి భగవంతునికి తప్ప అన్యులకు ఉండదు అనేది కూడా అనుమాన ప్రమాణమే. కానీ మనం లోకములో చూస్తున్నాం, ఒక వ్యక్తి ఉన్నాడు, నిరంతరము చక్షురాది ఇంద్రియాలను మూసి ఉంచుకొని ముఖవర్చస్సు మాత్రం ప్రసన్నంగా చేతులు ఒడిలో ధ్యానముద్రలో ఉంటూ సీమితముగా ఉన్నాడు. కానీ అంతర్గత శక్తి మనకు అతని శరీరమును చూసినప్పుడు మనకి గోచరం అవుతుంది. ఎటువంటి ఆభరణాలు లేవు, లేపనము లేదు, పెద్దగా కేశములను కూడా అలంకరించుకోలేదు. అయినా కూడా అతని ముఖ వర్చస్సును చూస్తున్నప్పుడు మనకు ఒక ప్రసన్నత, మనం ఆకర్షింపబడుతున్నాం. ఎందువల్ల అంటే అది కూడా మనం శబ్ద ప్రమాణం ద్వారానే తెలుసుకుంటాం.
ఆకర్షింపబడ్డం అనేది సాక్షాత్ ప్రమాణం, ఎదురుగా చూస్తున్నాం. కానీ ఆ వ్యక్తితో మనం ఎందుకు ఆకర్షింపబడుతున్నామనంటే మనకు అంతకు ముందు గురువులు చెప్పారు, ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో వాళ్ళ ముఖ కలయికలు చాలా సూర్య చంద్రాదుల వలె ఆకర్షణీయంగా ఉంటాయనే శబ్ద ప్రమాణము ద్వారా ఈ రోజు మనము ఆ లక్షణాలతో ఈ ముని కూర్చున్న స్థితిని చూసి, ఓహో వీళ్ళ అంతర్గత శక్తులతో ఉన్నప్పుడు ఈ విధముగా ఉంటారా అనేది మనం దాన్ని సాక్షిభూతం చేసుకుంటున్నాం. అంటే శబ్ద ప్రమాణము ద్వారా సాక్షిభూతం అవుతుంది, కానీ నిజముగా ఆ గురువు లోపల ఏ దృశ్యం చూస్తున్నాడు అనేది మనం ఊహిస్తున్నాం అంతే, కానీ మనకు తెలియదు. మరొక వ్యక్తి ఉన్నాడు, చక్కగా లేపనాదులు చేసుకుంటాడు, ఉత్తమ వస్త్రాలు ధరించాడు, కానీ చక్షువు ద్వారా వాక్కు ద్వారా చంచలము నియంత్రణ లేని విషయ వాసనలను వ్యవహరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఇద్దరిని చూసినప్పుడు మనకు అర్థమైంది, ఇతను బాహ్య ప్రవృత్తి గలవాడు, భౌతికమైనటువంటి పదార్థాలు ఎన్ని ఉన్నా కూడా ఇంకా అసూయ తొలగిపోలేదు అని మనం అని మన శబ్ద జ్ఞానము ద్వారా, మన అనుభవ జ్ఞానము ద్వారా తెలుసుకుంటున్నాం. మరొక వ్యక్తి ఎటువంటి భవనాల యందు లేడు, యశస్సుతో లేడు, కీర్తితో లేడు, ప్రతిష్టతో లేడు. ఎవరైనా శిష్యులు భోజన రూపంలో ప్రసాదంగా తెచ్చి పెడితే తింటాడు, అంతేకాని ఒక కుండలో నీళ్లు పెట్టుకొని ఒక వృక్షం కింద దర్భాసనమో లేదా మృగ చర్మమో వేసుకొని ధ్యానములో కూర్చుంటారు. ఎవరైనా శిష్యులు సందేహం అడిగితే నివారణ చేస్తున్నాడు, కానీ వస్తు సామాగ్రి ఏమీ లేదు. అలా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఓకే ఈ ప్రపంచంలో భౌతిక పదార్థాల వల్ల అనంతమైన సుఖము లభించదు, కొంత సుఖమే లభిస్తుంది అని మనము కూడా ప్రయత్నం చేస్తున్నాము, అంతర్గత సాధన. కానీ శ్రద్ధ లేదు, నియమితం లేదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తున్నాం, ఆనయాతిగా చేస్తున్నాము అనంటే చిత్తమున గల మలినాలు తొలగిపోవు అంటాడు. సమయం పడుతుంది, కానీ విజయం సాధిస్తాం. విజయం సాధింపజేసుకోవాలి అంటే సమయముతో పాటు నిరంతర సాధన ఉండాలి. ఈ రోజే నాకు బ్రహ్మ సాక్షాత్కారం జరగాలి, బ్రహ్మ నాకు అగుపడాలి, అలా కాదు. బ్రహ్మ అక్కడే ఉన్నాడు, నీవు నీ పిండము గల శరీరమున ఉన్నావు. అనగా ఈ పిండమున రెండు చేతన తత్వాలు ఉన్నవి, బ్రహ్మ తర్వాత జీవాత్మ. బ్రహ్మ జీవాత్మను దర్శించుకుంటాడు. బ్రహ్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు గనక బ్రహ్మకి జీవాత్మకి మధ్యలో పర్వతము లాంటి గోడలు జీవుడు కట్టుకున్నప్పటికీ బ్రహ్మకి జీవుడు కనబడతాడు. అందుకని బ్రహ్మ ద్రష్ట, సూక్ష్మదర్శి. పర్వతం లాగా ఉంది ఇద్దరి మధ్యలో గోడ, విషయ వాసనలు జీవుడు కూడబెట్టుకొని వచ్చాడు. బ్రహ్మ అటువైపు ఉన్నాడు అనుకుందాం, జీవుడు ఇటువైపు ఉన్నా అతని యొక్క సర్వశక్తిమంతా, సర్వవ్యాపకత, సూక్ష్మ దృష్టి వలన పర్వతము లాంటి అడ్డుగోడలున్న బ్రహ్మకు జీవుడు అగుపడుతున్నాడు. కానీ జీవుడు ఏకదేశి, అల్పశక్తిమంతుడు, అల్ప సామర్థ్యుడు గనక జీవుడు బ్రహ్మని చూడలేకపోతాడు. బ్రహ్మ జీవుణ్ణి నిరంతరము చూస్తున్నాడు, వింటున్నాడు. కానీ జీవుడు బ్రహ్మను తెలుసుకోవాలి అంటే శ్రద్ధ ఉండాలి, నిరంతర సాధన ఉండాలి,
బహుకాలము తర్వాత ఆ బ్రహ్మ సాక్షాత్కారం అతనికి సహజమైపోతుంది. ఒకసారి జీవాత్మ హృదయ గూటిలో బ్రహ్మను దర్శించుకున్న తర్వాత ఆ సాక్షాత్కారము పలుమార్లు జరిగిన తర్వాత ఆ జీవాత్మ పరమాత్మ కలయిక స్థితి కూడా జీవాత్మ చిత్తమున స్మృతిలో పెట్టుకుంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. జీవుడు కేవలము బాహ్య సుఖాలనే చిత్తమున ధారణ చేసుకుంటాడా అంటే కాదు. జన్మ జన్మాంతరాల వాసన రూప సంస్కారాలు ఎలా చిత్తమున ధరింపజేసుకుని ఉన్నాడో జీవుడు, అలాగే లోతైన ధ్యానము చేసినప్పుడు జీవుడు బ్రహ్మను దర్శించుకున్నప్పుడు ఆ బ్రహ్మ సాక్షాత్కార స్థితి కూడా దాన్ని కూడా స్మృతిలోకి మార్చుకొని వాసనగా మార్చుకొని చిత్తమున భద్రపరుచుకుంటాడు. అందువలన ఆ భద్రపరుచుకున్న వాసన, భద్రపరుచుకున్న ఆ స్మృతి వలననే సాయంకాలము రెండవ రోజు మళ్ళీ సమాధిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఆ స్మృతి వలననే, ఆ వాసన వలననే. అందుకనే మనం ఏం తెలుసుకోవాలి? వాసనలు స్వయముగా చెడ్డవి కాదు, స్మృతి కూడా స్వయముగా చెడ్డది కాదు. మన లక్ష్యానికి విరుద్ధంగా ఉన్న స్మృతులను, మన లక్ష్యానికి విరుద్ధంగా ఉన్న వాసనలను మనం తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి, అంతే. అందుకనే పరమాత్ముని జీవాత్మ దర్శించుకున్నప్పుడు అది కూడా జీవాత్మ జ్ఞప్తిలో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక దేవదత్తుణ్ణి తీసుకుందాం. దేవదత్తుడనే జీవాత్మ భార్య సుఖాన్ని చూశాడు, లౌకికమైన యశస్సును చూశాడు, భవంతులను చూశాడు, అన్ని ఏదైతే మీరు అంటారో ప్రకృతి పదార్థ సుఖాలు అది అంతా అనుభవించాడు. చివరికి బ్రహ్మను కూడా అనుభవించాడు. దేవదత్తుడనే జీవాత్మ టూర్లు వెళ్ళాడు, అనేక రకాల సుఖాలు అనుభవించాడు. దానితో పాటు బ్రహ్మ సుఖము కూడా అనుభవించాడు. ఇప్పుడు ఈ దేవదత్తుడు నిర్ణయించుకుంటాడు, నేను ఈ విధమైన సుఖభోగాలను అనుభవించాను, దేశ విదేశాలకు వెళ్ళాను, వస్తు సామాగ్రితో సుఖపడ్డాను, వివిధ వేగవంతమైన వాహనాలలో కూడా యాత్ర చేశాను, ఇతరుల దగ్గర లేనంత ఆభరణాలను ప్రోగు చేసుకున్నాను, ధనమును ప్రోగు చేశాను, లోకంలో మంచి పలుకుబడి సంపాదించుకున్నాను, అందమైన భార్య, అన్ని సౌకర్యంగా ఉన్నవి కాబట్టి సంతానము కూడా అనుకూలంగానే ఉంది, తోబుట్టువులు కూడా అందరు అనుకూలంగానే ఉన్నారు. ఈ సుఖము కూడా దేవదత్తుడు చూశాడు. ధ్యానములో బ్రహ్మ సుఖాన్ని కూడా చూశాడు. ఇప్పుడు అతను ఆ సర్వ సుఖాలను ఎదురుగా పెట్టుకొని ఏది శ్రేష్టము, ఏది అత్యంత పవిత్రంగా ఉంది, ఏది క్లేశరహితంగా ఉంది అని తెలుసుకున్న తర్వాత అతనే నిర్ణయించుకుంటాడు. ఆ నిర్ణయము జరిగిన తర్వాత దృఢ భూమి, ఇక దృఢముగా మార్చుకుంటాడు. నాకు ఈ వస్తువు తప్ప అన్యము ఈ వస్తువుతో సమానముగా నాకు సుఖము ఇవ్వలేదు.
ఈ వస్తువులో ఉన్నంత పవిత్రత, జ్యోతి స్వరూపము, కాంతి స్వరూపము అన్య పదార్థాల యందు నేను దర్శించుకోలేదు అన్న స్మృతి అతనిలో ఉన్నప్పుడే, ధారణ అతనిలో ఉన్నప్పుడే ఇక ఎవ్వరికి భయపడకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత విషమ స్థితి వచ్చినా బ్రహ్మానందము వైపు మాత్రం వెళ్ళకుండా ఉండడు. అందుకనే దీర్ఘకాలం సమయం పడుతుంది, దీర్ఘకాల ప్రయత్నం ఉండాలి. కొద్ది కాలము, కొన్ని రోజులతో సరిపోదు, సంవత్సరాలు పట్టొచ్చు, జీవనము పట్టొచ్చు. నిరాశ పడకూడదు. చేసాము మళ్ళీ వదిలిపెట్టాము అలా కూడా ఉండొద్దు, నిరంతరము చెయ్యాలి. అసలు బ్రహ్మ ఉన్నాడా? ప్రపంచమంతా ఈ మందిరంలో బ్రహ్మ అంటున్నారు, అక్కడ బ్రహ్మ అంటున్నారు, ఇక్కడ బ్రహ్మ అంటున్నారు. అసలు నాలో ఉన్నాడో లేదో, అవతారం ఎత్తాడా ఏమో, ఇలాంటి సందేహాలు ఏమి ఉండకూడదు. నా మస్తిష్క భాగమున గల హృదయ గూటిలో బ్రహ్మ ఉన్నాడు. అతనికి నాకు మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. నేను ఆ ట్రాఫిక్ ని తొలగించుకుంటూ పోతే నేను తప్పకుండా బ్రహ్మ వైపు వెళ్ళగలుగుతానన్న విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక వాహనంలో మీరు యాత్ర చేస్తూ ఉన్నారు. చౌరస్తా దగ్గర సిగ్నల్ పడింది. మీ ముందు ఒక 10 వాహనాలు ఉన్నవి. అతను ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ గ్రీన్ లైట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు అలాంటిగా లేకపోతే, జాగరూకంగా లేకపోతే ఏమైపోయింది? మీరు నిలబడి ఉన్నటువంటి ముందున్న వాహనాలు అవి అలాంటిగా ఉన్నాయి కాబట్టి అవి వెళ్ళిపోయినవి. మీరు మీ ధ్యాస, మీ మనస్సు ఎక్కడో పెట్టారు, మళ్ళీ మీరు ట్రాఫిక్ లోనే ఇరికిపోయారు. అలాగే ఇక్కడ కూడా అంతే. ఈ జీవుడు మస్తిష్క భాగం వైపు యాత్ర చేస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మీరు అలర్ట్గా ఉంటే, మీరు జాగరూకంగా ఉంటే, సిగ్నల్ కరెక్ట్ గా మీరు గమనిస్తే ముందుకు వెళ్తారు. మీరు అటు ఇటు చూస్తే మళ్ళీ వెహికల్స్ వచ్చేస్తారు. ఇక్కడ కూడా అంతే. అందువల్ల దీర్ఘకాలం సేవిత, దీర్ఘకాలము నుండి యోగాభ్యాసం చేస్తూ ఉండాలి. కొన్ని రోజులు చేయడం మళ్ళీ మానేయడం కాదు, నిరంతరము చెయ్యాలి, శ్రద్ధతో చెయ్యాలి. చేరుకుంటాను, ఆ మునికి సాధ్యమైనప్పుడు నాకెందుకు కాదు, టైం పడుతుందేమో, పర్వాలేదు, శ్రమిస్తాను, ఓపికతో అంతర్గత సిద్ధిని నేను సిద్ధింపజేసుకుంటాను అని మనలో దీర్ఘకాల ప్రయత్నము, నిరంతర ప్రయత్నము, శ్రద్ధతో గనక మనం ఈ లోతైన అభ్యాసం చేస్తే తప్పకుండా మనం యోగ మార్గములో సత్ఫలం అనుభవిస్తాము అని ఋషి చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.